మన సింహద్వారం అలంకారం మరియు సింహద్వార కొలత గురించి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా అలంకారం అనేది మన మెయిన్ డోర్ గురించి చెప్పడం చాలా ఎక్కువగా వివరంగా చెప్పారు. అదేంటంటే మనకి సింహద్వారం ఆ ప్రధాన ద్వారం అనేది అన్ని ద్వారాల కంటే పెద్దగా ఉండాలి. ప్రధాన ద్వారం పెద్దగా వేరే ద్వారం చేయొద్దని చెప్పారు. అంటే సింహద్వారం కొంచెం పెద్దగా ఉండాలని చెప్పారు. అలాగే దీన్ని బాగా రిచ్గా డెకరేట్ చేయాలి, అలంకారాలు చేసుకోవాలని చెప్పారు దాన్ని ప్రధాన ద్వారాన్ని. అంటే మీకు వుడ్ కార్వింగ్స్ కానీ, డోర్లకు కానీ, ఫ్రేమ్కి కానీ రకరకాల అందం వచ్చే విధంగా శుభసూచకమైనటువంటి ఆ కార్వింగ్స్ తోటి అందంగా డెకరేట్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే దాని మీద ఎలాంటివి పెట్టాలంటే బొమ్మలు లాంటి కలశములు, ఫలములు, పత్రములు, పుష్పములతో, ప్రమదాది శివగణములతో, శుభశవనములతో అందంగా తయారు చేయాలని చెప్పారు సింహద్వారం ప్రధాన ద్వారానికి. అలాగే మంగళ ఫలకం అని ఒకటి ఉంటుంది సింహద్వారం పైన, ఒక రెక్టాంగిల్ ఫలకలాగా వస్తుంది, వుడెన్ బ్లాక్, దాన్ని మంగళ ఫలకం అంటారు. దానిపైన గణేష, లక్ష్మి లేదా కృష్ణ లేదా ఇతర దేవతల పక్షుల బొమ్మలు చెక్కి పలకను పెట్టవాలని చెప్పారు. లక్ష్మీదేవిలా కానీ మనకి గణేష్ కానీ గణేష్ తర్వాత అలాంటి రకరకాల కృష్ణుడు ఇతర దేవతల యొక్క డిజైన్స్ తోటి చెక్కి పెట్టాలని చెప్పారు దేవతలతోటి. ఇక లక్ష్మీదేవి కూడా పెట్టచ్చు అని చెప్పారు. కొంతమందికి భయం ఉండొచ్చు, లక్ష్మీదేవి బయట పెట్టొచ్చా అని కొంతమందికి అనుమానం ఉండదు కొన్ని చోట్ల, కానీ ద్వారం పైన పెట్టవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే మీకు శుభసూచకమైన వస్తువులు పెట్టాలి ఇక్కడ, భయం కలిగించే కాకుండా. అలాగే మీకు ద్వార కొలత వచ్చేసరికి మీకు జనరల్గా స్టాండర్డ్ రూల్ ఏం చెప్పారంటే వెడల్పు రెట్టింపు ఉండాలి హైట్ అని చెప్పారు, ఫిక్స్డ్ రూలు. అలాగే స్టాండర్డ్ షేప్ ఏంటంటే ఫ్రేమ్ షేపు రెక్టాంగిల్ వస్తుంది, అప్పుడు నథింగ్ బట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెడల్పు ప్రధాన ద్వారం 3.5 వెడల్పు ఉందనుకోండి, రెట్టింపు అంటే హైట్ 7 అడుగులు ఉండాలన్నది ఒక సింపుల్ రూల్ చెప్పారు. అవి కాకుండా కొన్ని చోట్ల మీకు రెట్టింపు దాటి ఉండాలి, రెట్టింపు పైన 3 రెట్లు ఉండాలని, తర్వాత ఆయం కట్టాలి కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది గ్రంథాలకి. బట్ అన్నీ కాకుండా సింపుల్గా చూడాల్సి వస్తే ఇది సింపుల్ రూల్ ప్రధాన ద్వారానికి సంబంధించినంత వరకు. అది ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు మనకి, ఏంటంటే ప్రధాన ద్వారం మీకు ఫ్రేమ్ షేప్ ఏదైతే ఉంటుందో దాని లోపల వికృతమైన షేపులు త్రికోణ, శకటాకార, స్తూపాకార, ధనుషాకార, మురజాకార, వర్తుల ద్వారం దోషం అని చెప్పారు. అంటే మీకు ఫ్రేమ్ ఏదైతే రెక్టాంగిల్ అని చెప్పానో దాన్ని మూలలు కట్ చేసి లేదా రకరకాల సెమీ సర్కిల్ రకరకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల అలంకారం కోసం. అలాంటి దోషం అని చెప్పేసి మనకి మనుష్యాల చంద్ర గ్రంథం చెప్తుంది. అంటే పెర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఉండాలి లోపల పార్ట్, ఆ ఫ్రేమ్ పార్ట్. మిగిలిన డోర్ కానీ డోర్ బయట కానీ బాగా అలంకారాలు చేసుకోమని చెప్పడం జరిగింది, కంపల్సరీ చేయమని చెప్పారు. అది ముఖ్య అలంకారాలు సైజు సంబంధించి. తర్వాత ఇంక మీకు ఇంకొకటి ఉంటుంది మనకి ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఆచారం, ద్వారాలు 2 తలుపులు పెట్టవచ్చు లేదా సింగిల్ తలుపు పెట్టవచ్చు ద్వారానికి. అయితే 2 తలుపులు చేసినప్పుడు ఒక ఆచారం చెప్పారు, ఆ 2 తలుపులు సమాన కొలత ఉండవు, అక్కడ చిన్న వ్యత్యాసం చూపించమని చెప్పారు. ఒక తలుపు పెద్దగా ఒక తలుపు చిన్నగా, ఒక 1/8 ఇంచులో డిఫరెన్స్ పెట్టి ఆచారం కొంతమంది దగ్గర చూసా, విశ్వబ్రాహ్మణుల దగ్గర, ఈ చెక్క పని చేసే వాళ్ళ దగ్గర. అదేంటంటే దాని పెద్ద తలుపు తల్లి అంటే చిన్నదాని కూతురు అని పిలుస్తారు. ఎగ్జాక్ట్ 2 సమానం చేయరు, అది మనకు ఆచారం చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాలు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్ సెంటర్, ఎగ్జాక్ట్ మిడిల్ ఆ డోర్లు పెట్టే విధానం లేదు, వాటి చిన్న పెద్ద మీకు కంటికి చూస్తే ఏం కనపడదు. అంటే ఎగ్జాక్ట్ సెంటర్ లైన్ ఏంటంటే అనేక సందర్భాల్లో మీకు ఆ ఎగ్జాక్ట్ సెంటర్ వదిలేమని చెప్పారు. వాస్తులో కూడా ఇంటి సెంటర్ లైన్ కానీ, స్థలం సెంటర్ లైన్ కానీ, ద్వార సెంటర్ లైన్, పిల్లర్ సెంటర్ లైన్, గోడ సెంటర్ లైన్ ఏవి కలవకూడదు. అది కలవటం అనేది ఒక సూత్రవేద అంటారు దాన్ని, ఏవి కలవకుండా ఉండాలని చెప్పారు. ఏ 2 సెంటర్ లైన్లు కలవకూడదని చెప్పారు. అలా మీకు ద్వార మధ్యలో 2 డోర్లు కలిసి సెంటర్ వస్తే ఒక దోషంగా భావించి ఉండొచ్చు. అలా డోర్లు కూడా చిన్న పెద్ద చేయమని చెప్పారు. కంటికి కనపడదు ఆ డిఫరెన్స్, ఆల్రెడీ పాటిస్తున్నాం ఇది కూడా. అలా మీకు ఒకే తలుపు ఉన్నట్టయితే అది ఎడమ పక్కన బిగించాలని చెప్పారు. ఒకవేళ సింగిల్ డోర్ అయితే ఎడమ పక్కన అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేస్ చూస్తున్నాం అనుకోండి, లోపల ఎడమ పక్కన మీకు ఉత్తరం వైపుకి బిగించాలి. అంటే అది ఓపెన్ చేసినప్పుడు క్లాక్ వైజ్ తిరుగుద్ది అనమాట, ప్రదక్షిణ క్రమంలో ఓపెన్ అవుద్ది అన్నట్టు బహుశా సూత్రం కావచ్చు. ఒకే తలుపు ఉన్నట్టయితే దాన్ని ఎడమ పక్కన ఉండవాలని చెప్పారు. అంటే ఓపెన్ చేసినప్పుడు మీకు లోపలికి వచ్చి ఓపెన్ చేసినప్పుడు క్లాక్ వైజ్ తిరుగుద్ది. అలాగే మీకు సంధి కర్మ అని మనకి జాయింట్ చేస్తారు, చెక్క పని చేసినప్పుడు జాయింట్ చేస్తారు. ఇంటి మీకు పెంకుటిల్లు కానీ ఇలాంటిది మీకు ఆవిరిగడ్డిల్లు అయితే వాసాలు జాయింట్లు వస్తాయి, అక్కడ మనకి అనేక చోట్ల వస్తాయి. వచ్చినప్పుడు ఈ సంధి కర్మ అన్న దాన్ని ద్వారం పైన చేయకూడదు, అదొక నిషేధం అనమాట. సింహద్వారం ఎక్కడైతే వస్తుందో దానిపైన జాయింట్ రాకూడదు అన్న సూత్రం. ఇక్కడ జాయింట్ రావద్దు, టీబీములు కూడా రావద్దు అని చెప్పారు మోడర్న్ డేస్ అయితే, మన లెక్క అయితే ఇప్పుడైతే అది కూడా తెలుసుకోవాలి. తర్వాత ద్వార వేద అని చెప్పేసి ఇంకోటి చెప్పారు. ద్వార వేద అంటే బాధించడం, అబ్స్ట్రక్షన్ అన్నట్టు అనుకోవచ్చు మోడర్న్ డేస్ లెక్క అయితే. అదేంటంటే ద్వారానికి సంబంధించి కొన్ని చెప్పారు.
ఎలాంటి గాథ కలిగితే ఏంటి ఫలితం కూడా చెప్పారు. కొన్ని ఏ రాకూడదో కూడా చెప్పడం జరిగింది. అంటే సింహద్వారం ముందు క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఓపెన్ ప్లేస్. అదే ఓపెన్ ప్లేస్ అంటే ఇటు ఆటంకం ఉండకూడదు సింహద్వారం ముందు బయట. దాని ఏంటంటే మార్గము, వృక్షము, ఇతర గృహముల కోణము, నుయ్యి, స్తంభం, మురికి గుంటలు, ద్వారం ఎదురుగా ఉన్న అశుభము అని చెప్పారు. అంటే ద్వారం ఎదురుగా డోర్ రావద్దు, సారీ రోడ్ రాకూడదు, సింహద్వారం ఎదురుగా ఆపోజిట్ రోడ్ రాకూడదు, పెద్ద వృక్షం లాంటిది ఉండకూడదు. అలాగే ఇతర గృహముల కోణం, ఇతర గృహ కోణం కార్నర్ కూడా రావద్దని చెప్పారు. అలాగే నుయ్యి కానీ, తర్వాత స్తంభం పిల్లర్ కానీ, మురికి గుంటలు కానీ, డ్రైనేజ్ లాంటి ఏదైనా ఆ గుంటలు గుమ్మ ఎదురుగా ఉండకూడదు, ఓపెన్గా ఉన్న అశుభం అని చెప్పారు. అలాగే మోడర్న్ డేస్ అయితే మనం సంప్ కూడా సంపు సెప్టిక్ ట్యాంక్ కూడా రాకుండా చూసుకోవాలి. అలాంటి ఎనీథింగ్ హిడెన్, అది సంప్ లాంటిది కూడా మీకు మూసివేయబడిన నుయ్యి లాంటిది కాబట్టి అలాంటి రాకుండా చూసుకుంటాం మనం ప్రస్తుతం పాటిస్తున్నాం. అలాగే ఒకవేళ దానికి రెమెడీ కూడా చెప్పారు. ఒకవేళ ఎదురుగా ఉన్న ఎంత దూరం, దానికి రెమెడీ ఏంటంటే ద్వారానికంటే రెట్టింపు దూరంలో అది ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ద్వారం అయితే 6 అడుగులు అనుకుందాం మనం, 6 + 6 రెట్టింపు 12 అడుగులు దూరంలో కనుక అది ఉన్నట్టయితే, ఈ చెప్పిన వేద వృక్షం కానీ, ఇతర గృహ నుయ్యి కానీ, ఇంకో స్తంభం కానీ, ఇలాంటి ఏదైనా 12 అడుగులు దూరంలో ఉంటే దీనికి వర్తించదని దాని సూత్రం. ద్వారం ఎత్తుకు రెట్టింపు దూరంలో ఉంటే అది వర్తించదు, వేద వర్తించదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, భయపడక్కల. ఎక్కడో మనకి 20 అడుగులు 30 అడుగులు దూరంలో ఉన్న దాని గురించి మనం బాధపడక్కల. ఇందులో డోర్ హైట్ డబల్ హైట్ దూరంలో ఉంటే వర్తించదన్న సూత్రం. ఇంకా రకరకాల ఫలితాలు కూడా చెప్పారు ఇక్కడ. గృహద్వారం మార్గంతో వేధింపబడిన గృహస్వామి మృత్యు. అంటే సింహద్వారం ఎదురుగా రోడ్డు వస్తే, అడ్డంగా కాదు, ఎదురుగా రోడ్డు వస్తే గృహస్వామి మృత్యు అని చెప్పారు. అది దోషం, అది వీధి పూటలే భావించవచ్చు. అలాగే వృక్షంతో వేధింపబడిన బాలురకు దోషము, బురతతో అయిన శోకము, మురికి నీరు అయిన అధిక ధనవ్యయము, నుయ్యి అయినచో మూర్ఛరోగము, దేవతా ప్రతిమ గృహస్వామి నాశనము. దేవతా ప్రతిమ అంటే టెంపుల్ ఉంటే, జనరల్గా సింహద్వారం టెంపుల్ ఉండే అవకాశం లేదు, అలాంటి ఏదైనా ఉంటే గృహస్వామి నాశనం అని చెప్పారు. స్తంభం అయినచో స్త్రీ దోషం అని చెప్పారు. బ్రహ్మకు ఎదురుగా అయిన కులనాశనం ఉన్నారు. బ్రహ్మకు ఎదురుగా వేద అంటే బ్రహ్మ అంటే బ్రహ్మస్థానం, బ్రహ్మబిందు ఇంటర్ సెంటర్ ఎదురుగా ఏదైనా వస్తే కులనాశనం అని చెప్పారు.